2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఎబ్సెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకోవడం ఎలా? మీరు ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ స్ట్రీమ్ లో సెటిల్ అవ్వాలని కలలు కంటున్నారా? టాప్ క్వాలిటీలో సీటు సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీకు కావాల్సింది కేవలం కష్టం మాత్రమే కాదు, పక్కా ప్లానింగ్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎబ్సెట్, ఎంసెట్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించడం ఎలా? తక్కువ సమయంలో స్మార్ట్ వర్క్ చేస్తూ టాప్ ర్యాంకర్ల జాబితాలో ఎలా నిలవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి స్టెప్, శత్రువు ఎవరో తెలిస్తేనే యుద్ధం గెలవగలం. ఇక్కడ మన శత్రువు సిలబస్ కాదు, టైం మేనేజ్మెంట్. ముందుగా వెయిటేజీని అర్థం చేసుకోండి. ముందుగా గణితం, దీనికి 80 మార్కులు ఉంటాయి. మీ ర్యాంకును డిసైడ్ చేసేది ఇదే. ఇక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చెరో 40 మార్కులు ఉంటాయి. ఏ చాప్టర్ల నుండి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో ఒక లిస్ట్ తయారు చేసుకోండి. వెయిటేజీ ఎక్కువగా ఉన్న వాటికి మొదటి ప్రాధాన్యతనివ్వండి. ఇక చాలా మంది మార్కెట్లో దొరికే రకరకాల గైడ్ల వెనుక పడుతూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, తెలుగు అకాడమిక్ లేదా ఎన్సీఈఆర్టీ పుస్తకాలే మనకు మంచి పుస్తకాలు. ముఖ్యంగా కెమిస్ట్రీలో లైన్ టు లైన్ చదవండి. కేవలం ఫార్ములాలు బట్టి పట్టకండి. ఆ ఫార్ములా ఎలా వచ్చింది, దాని వెనక ఉన్న కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. పునాది బలంగా ఉంటేనే బిల్డింగ్ గట్టిగా ఉంటుంది. అలాగే బేసిక్ బాగుంటేనే ట్విస్ట్ చేసి ఇచ్చే ప్రశ్నలకు ఆన్సర్ చేయగలం. ఇక సబ్జెక్టుల విషయానికి వస్తే మ్యాథ్స్. ఇక్కడ ప్రాక్టీస్ ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుంది. క్యాల్కులస్, కోఆర్డినేట్ జామెట్రీ వంటి టాపిక్స్లో షార్ట్ కట్స్ మెథడ్స్ నేర్చుకోండి. ఇక ఫిజిక్స్, థియరీ కంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద దృష్టి పెట్టండి. ఒక చిన్న ఫార్ములా చార్ట్ తయారు చేసుకుని ప్రతిరోజు నిద్రపోయే ముందు రివైజ్ చేయండి. ఇక కెమిస్ట్రీ, ఇది నిజంగా స్కోరింగ్ సబ్జెక్ట్. తక్కువ టైంలో ఎక్కువ మార్కులు ఇక్కడే వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ రియాక్షన్, ఇన్ఆర్గానిక్ టేబుల్స్ మీద పట్టు సాధించండి. పరీక్ష రాసేటప్పుడు మనకు ఉండేది 160 నిమిషాలు, చేయాల్సింది 160 ప్రశ్నలు. అంటే ఒక్కో ప్రశ్నకు కేవలం 1 నిమిషం మాత్రమే. అందుకే గత 5-10 ఏళ్ల ప్రశ్న పత్రాలను పరీక్షించండి. ముఖ్యంగా ఆన్లైన్ మాక్ టెస్టులు రాయండి. కంప్యూటర్ ముందు కూర్చుని టైమర్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తే మెయిన్ ఎగ్జామ్స్ భయం పోతుంది. మొదట కెమిస్ట్రీని, తర్వాత ఫిజిక్స్ను పూర్తి చేసి ఎక్కువ సమయాన్ని మ్యాథ్స్కు కేటాయించడం ఒక మంచి స్ట్రాటజీ. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఎబ్సెట్ నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి తెలిసినవి అన్నీ చేశాక మిగిలిన ప్రశ్నలను వదలకుండా గెస్ చేసి రాయండి. వారం వారం మీరు చదివినవి రివైజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి, విజయం మీదే. ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.